ఎన్ఆర్ఐ సంబంధమని మురిసిపోయారు. అల్లుడు అమెరికాలో సెటిల్ అయ్యాడని సంబరపడ్డారు. ఇలాంటి వాడికే ఇచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. బిడ్డ సుఖపడుతుంది కదా అని అడిగినంత కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు. అమెరికాలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక తెలిసింది వాడు అల్లుడు కాదు, శాడిస్ట్లకే బ్రాండ్ అంబాసిడర్ అని. తెలుగింటి ఆడపడుచుకు అమెరికాలో నరకం చూపిస్తున్న అల్లుడెవరో, అతని బాగోతం ఏంటో మీరు చూడండి. సో నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతకి హాస్పిటల్లో డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన నాకు ఇష్టం లేదు, తను ఈజ్ ఫోర్సింగ్ మీ. దే సెడ్ వీఆర్ కాలింగ్ ఫర్ పోలీస్. I said I am not need the police because of I want relationship with my husband. కానీ ఇంటికి వచ్చిన తర్వాతకి తనకు అర్థమైంది నేనేం చెప్పాను, నేను ఏదో చెప్పినా అని. నేను ఒప్పుకోలేదని చెప్పి వాళ్ళ మమ్మీ రోజు నన్ను ఫేస్ టైం చేసి అన్ని బూతులు తిడుతుంది. షీ ఈస్ టాకింగ్ వెరీ హర్టింగ్ వర్డ్స్. అట్ ద సేమ్ టైం బాబుకి పాలు ఇవ్వట్లేరు, ఫామ్లో పెట్టమంటున్నారు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే నా బాబు నాకు దూరం చేస్తా అని, సెక్యూరిటీ వాళ్ళకి అప్పగిస్తా యూఎస్లో అని. హీ డిడ్ నాట్ టేక్ అప్లయింగ్ ఫర్ పాస్పోర్ట్ మై బేబీ. నన్ను హాస్పిటల్లో కూడా చెక్ చేయించట్లేడు, ఫుడ్ కూడా కరెక్ట్గా తీసుకురావట్లేడు. ఐఎమ్ ఫీడింగ్ అండ్ ద సేమ్ టైం ప్రెగ్నెంట్, సో ఇట్ ఈస్ డిఫికల్ట్ వితౌట్ మోర్ ఫుడ్. ప్లీజ్ సేవ్ మీ అన్నయ్య. ఇది అమెరికా మొగుడిని నమ్ముకుని వెళ్లిన ఓ తెలుగమ్మాయి కోడు. ఆ శాడిస్ట్ మొగుడి పేరు కీర్తి సాయిరెడ్డి. అమెరికా వర్జీనియా బీచ్ సిటీలో మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఎల్బీ నగర్ కి చెందిన యువతితో 2015 ఏప్రిల్ 15న పెళ్లయింది. అల్లుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని భారీగా కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. పెళ్లయ్యాక అమెరికా వెళ్లే వరకు కాపురం సజావుగానే సాగింది. భార్యను అమెరికా తీసుకెళ్లగానే కీర్తి సాయిరెడ్డి అసలు స్వరూపం బయటకొచ్చింది. ఎయిర్పోర్ట్లో దిగగానే వేధింపులు మొదలయ్యాయి. ఎయిర్పోర్ట్లోనే ఏవో కాగితాలపై సంతకాలు చేయించుకుని ఇకపై నేను చెప్పినట్లు చేయాల్సిందే, తప్పించుకునే దారి లేదని బెదిరించాడు. రోజు వేధించటం మొదలుపెట్టాడు. ఏడాదిన్నరగా భర్త వేధింపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆ దంపతులకు 6 నెలల బాబున్నాడు. అయితే ఆ బిడ్డ తనకు పుట్టలేదని తనను హింసించాడంటోంది ఆ యువతి. చివరకు DNA టెస్ట్ చేయిస్తే ఆ దంపతులకు పుట్టిన బిడ్డేనని తేలింది. బిడ్డకు పాలివ్వద్దని చిత్రహింసలు పెడుతున్నాడు. ప్రస్తుతం ఆ యువతి మరోసారి గర్భవతైంది. రెండో బిడ్డను కనటం ఇష్టం లేని కీర్తి సాయిరెడ్డి అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. అబార్షన్ చేయించుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. కీర్తి సాయిరెడ్డి ప్రవర్తనతో విసిగిపోయిన స్థానికులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా తీరు మారలేదు. ఇక ఇండియాలో ఉండే అత్తగారు సైతం స్కైప్ లో మాట్లాడుతూ బూతులు తిడుతూ వేధిస్తోందని సదరు యువతి ఆరోపిస్తోంది. బిడ్డ ఏడ్చుకుంటూ చెప్తుంది, అమ్మ నన్ను టార్చర్ పెడుతుండ్రు, నన్ను ఏం చేయమంటావు, నేను చావాలన్నా బతకాలన్నా, నన్ను రోజు రకంగా హింసలు పెడుతుండు, కత్తి తీసుకొని వస్తుండు, అన్ని బాధలు పెడుతుండు అని రోజు ఏడ్చుకుంటూ చెప్తుంది. నేను ఎవరిని సంప్రదించి పోదామనుకున్నా కానీ ఆమెతో నేను నెగలేకపోతున్నా. ఎంతసేపటికి ఆమె నేనేం అన్నతొలిగినే కోడల్ని ఇండియాకు పంపించేసి అమెరికాకు పారిపోయింది నిలబెట్టి అడుగుదామంటే. అప్పుడు అట్లా తప్పించుకుని వెళ్ళిపోయింది. తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్న కీర్తి సాయిరెడ్డి ఇల్లంతా సీసీ కెమెరాలు పెట్టాడు. చివరికి బెడ్రూమ్ లో కూడా సీసీ కెమెరా పెట్టి ఆ వీడియోల్ని స్నేహితులకు ఫార్వర్డ్ చేస్తున్నాడంటోంది ఆ బాధితురాలు. భర్త ప్రవర్తన గురించి తల్లిదండ్రులకు వివరించిన యువతి ఎలాగైనా తనను రక్షించి ఇండియా తీసుకొచ్చేయాలని వేడుకుంటోంది. నేతో యువతి తల్లిదండ్రులు ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిపాలు పట్టివ్వకపోవడంతో చిన్నపిల్లాడి ఆరోగ్యం దెబ్బతింటోంది అంటూ బాలల హక్కుల కమిషన్ ని సైతం ఆశ్రయించారు బాధితులు. ఈ రోజు దారికి రాకపోతే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ అని చెప్పేసి ఆయన అరెస్ట్ అవుతాడు. ఆ అరెస్ట్ కాకముందు ఒక చివరి ప్రయత్నంగా ఆ కౌన్సిలర్కు చెప్పి చూసినాం. అమెరికాలో కౌన్సిలర్స్ని కాంటాక్ట్ చేసినాము. వాళ్ళు ఆల్రెడీ అమ్మాయితో కాంటాక్ట్లోకి వచ్చిండ్రు. అమ్మాయి బాధలన్నీ కూడా వాళ్ళు చూసిండ్రు, అబ్జర్వేషన్లో పెట్టిండ్రు. తర్వాత ఈయన ఇంకా అసభ్యంగా ఏం చేస్తున్నాడంటే వీళ్ళ ఇంటిమేట్ రిలేషన్షిప్ను కూడా సీసీ కెమెరాలలో బంధించి వాళ్ళ అన్నకు పంపించడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నాడు. తర్వాత కత్తి తీసుకొని రావడం, చంపుతా అని రావడం, ఇదంతా కూడా హత్యాయత్నం కిందికి కూడా వస్తుంది. అందుకని వీటి మీద దీనికి అందరికి కూడా మూల కారణం అంటే ఇక్కడి నుంచి స్కైప్లో నుండి వనిత అనే అత్త నడిపిస్తుంది. ఆ అత్తను ఇక్కడ ఎంబడే మేము అరెస్ట్ చేస్తాం.
చూడటానికి బుద్ధిమంతుల్లా ఉన్నాడు. అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మంచి సంబంధమని నమ్మి పెళ్లి చేసిన అమ్మాయి తల్లిదండ్రులు ఇప్పుడు అమెరికా అల్లుడి శాడిజాన్ని భరించలేక స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చింది. అందుకే ఎన్ఆర్ఐ సంబంధాలు కుదుర్చుకునే ముందు వివరాలన్నీ తెలుసుకోకపోతే ఇలాంటి శాడిస్టుల చేతిలో అమ్మాయిల జీవితాలు బలైపోవాల్సిందే.